గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్ కార్యక్రమం. ఈరోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో అసలు స్వైన్ ఫ్లూ అంటే ఏమిటి, అలాగే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దానివల్ల ఎటువంటి ప్రమాదాలు అనే అంశంపై మనతో మాట్లాడనుకున్నారు డాక్టర్ మంచుకొండ రంగయ్య గారు, నియో బీబీసీ మేనేజింగ్ డైరెక్టర్, విద్యానగర్, హైదరాబాద్ నుంచి. అలాగే ఈ స్వైన్ ఫ్లూ వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయి, దాని మీద ఏదైనా సమస్యలు ఉంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్కారం డాక్టర్. నమస్కారం. అసలు ఈ స్వైన్ ఫ్లూ అంటే ఏంటి? స్వైన్ ఫ్లూ అనేది మనకు మొట్టమొదటిగా ప్రపంచాన్ని వణికించింది, భారతదేశాన్ని వణికించింది 2009 దాదాపు మార్చి నుంచి నవంబర్ వరకు. అంటే స్వైన్ అంటే పిగ్ అంటే మనకు ఊర్లలో ఉండే పంది అంటాం. ఈ ఇన్ఫ్లుయెంజా వైరసెస్ ఏబిసి అని ఉంటుంది. ఆ ఏ అనేది ఇది సంవత్సరం కొద్దీ, అంటే ఎవ్రీ ఇయర్ ఆ యాంటీజెనికల్గా మారుతుంది అన్నట్టు. దానికి ఈ పిగ్స్ ఆర్ కాంక్రీట్ మిక్చర్స్ ఆఫ్ ది వైరసెస్. అంటే ఈ వైరస్ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ పిగ్ ద్వారా దాన్ని స్వైన్ ఫ్లూ అనే పదం వచ్చింది. ఫ్లూ అంటే మనం కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెంజా అంటాం, దాన్ని షార్ట్ ఫామ్లో ఫ్లూ అంటాం. ఇప్పుడు స్వైన్ ఫ్లూ అంటున్నాం. అంటే స్వైన్ ఫ్లూ ఇది వన్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెంజా ఏ. జనరల్గా మనకు ఇన్ఫ్లుయెంజా ఏ అంటే వచ్చినప్పుడు కోల్డ్ చేసిందంటాం, లేకపోతే ముక్కు పట్టిందంటాం, లేకపోతే రన్నింగ్ నోసు, కళ్ళు ఎర్రగావడం, జ్వరము, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, నీరసంగా ఉండడు, ఆకలి ఉండకపోవడు, ఇవన్నీ కూడా ఫ్లూ. జనరల్గా దానికి ట్రీట్మెంట్ అంటే రెస్ట్ అండ్ పారాసిటమాల్ తోటి 1 వీక్లో అదే పోతుంది. కానీ స్వైన్ ఫ్లూ అనేదానికి మనకు సడన్గా, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా, అన్ఎక్స్ప్లెయిన్డ్గా, అంటే మనకు 1-2 డేస్లోనే మనకు రన్నింగ్ నోస్ స్టార్ట్ కావడము, తర్వాత తీవ్రంగా ఊపిరికి ఇబ్బంది కలగటము, లేక షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగు, ఈవెన్ ఇమీడియట్గా వాళ్ళు దే మే గో ఫర్ న్యూమోనియా నుంచి బ్రాంకైటిస్, హెమరేజిక్ బ్రాంకైటిస్, అక్కడి నుంచి ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోము, వెంటిలేటరు, దెన్ ఈవెన్ దే మే గో ఫర్ డెత్. అంటే ఇది 2-3 డేస్లో దాని తీవ్రతను చూపిస్తుంది. అదే ఫ్లూ అయితే 7 డేస్ వరకు ఏం మెడిసిన్ తీసుకోకుండా ఏం లేదు. అదే ఫ్లూ, స్వైన్ ఫ్లూ ఉన్నప్పుడు తీవ్రతను చూపించి తొందరలో ప్రమాదానికి గురి చేస్తుంది. కాబట్టి దీన్ని మనం గుర్తించడం చాలా ముఖ్యం. దాని లక్షణాలు చూసి వెంటనే గుర్తిస్తే దాన్ని మనకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవచ్చు. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ అనేది మీరు అన్నట్లుగా లక్షణాలు ఎలా గుర్తించాలంటారు? ఇప్పుడు స్వైన్ ఫ్లూ అనేది మనకు జనరల్గా సీజనల్ అంటే ప్రతి సంవత్సరం కూడా, ఇప్పుడు ఒకసారి మనకు స్వైన్ ఫ్లూ ఉంది అని నిర్ధారణకు వచ్చినప్పుడు, ఒక స్థలంలో, ఒక ఏరియాలో, ఒక డిస్ట్రిక్ట్లో, ఒక టౌన్లో అనుకున్నప్పుడు, ఆ ఏరియా నుంచి ఎవరైనా అన్ఎక్స్ప్లెయిన్, అంటే మనకు 2 రోజుల్లోనే తీవ్రంగా, అంటే 2 డేస్ బ్యాక్ పర్సన్ బాగానే ఉన్నాడు, కాఫ్ కోల్డ్ స్టార్ట్ అయింది, సడన్గా ఇబ్బంది, అంటే రెస్పిరేటరీ, అంటే ఆయాసం పడడు, డొక్కలు ఎగరేసుడు, లేక టైట్నెస్ ఆఫ్ ది చెస్ట్, ఛాతీలో నొప్పి రావటము, ఫీవర్ ఎక్కువ రావటము, ఇమీడియట్గా మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తీసుకపోతే ఎక్స్రే తీస్తే న్యూమోనియా, బ్రాంకైటిస్, ఇవన్నీ కూడా మనకు వాళ్ళకు మనం ఎట్లా అంటే ఆ హిస్టరీ తోటి, అంటే ఇప్పుడు సస్పెక్టెడ్, ప్రాబబుల్ అండ్ కన్ఫర్మ్డ్ అనే దాన్ని బట్టి 3, అంటే సస్పెక్టెడ్ అంటే మనకు కావచ్చు అనుకొని కొన్ని ప్రశ్నలు వేస్తాము, ప్రాబబుల్ అంటే కొన్ని పరీక్షలు చేపిస్తాము, కన్ఫర్మ్డ్ అంటే మనకు టెస్ట్ తోటి కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ 3 టెస్టులు, అంటే కన్ఫర్మ్డ్, సస్పెక్టెడ్, ప్రాబబుల్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే మనం ఇమీడియట్గా డయాగ్నోస్ చేయొచ్చు. రైట్ డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి కాల్ ఉన్నారండి. లావణ్య గారు, హలో. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, చెప్పండి అమ్మా లావణ్య. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. చిన్నపిల్లలు అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? వాళ్ళు అందరితో ఆడుకుంటుంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు కదా. ఆ పిల్లలు ఎవరికైనా కూడా ఉండొచ్చు కదా సైన్స్. వాళ్ళు ఖర్చు పెట్టుకోమని మనం ఒకవేళ ఖర్చు పంపించినా, మాస్క్ పంపించినా వాళ్ళు పెట్టుకోరు కదా, నెగ్లెక్ట్ చేస్తారు. స్కూల్లో మనం జాగ్రత్త తీసుకోవాలంటే ఎలా, ఒకసారి చెప్తారా? ఇప్పుడు చూడమ్మా, స్వైన్ ఫ్లూ ఉంది అని ఒక్కరికి స్కూల్లో డయాగ్నోజ్ అయినా మనం చేయగలిగింది ఏంటంటే 7 డేస్, ఆ వైరస్ లైఫ్ 7 డేస్, ఆ 7 రోజులు స్కూల్ క్లోజ్ చేయాలి. ఒక మాల్, అంటే ఒక షాపింగ్ మాల్లో కనుక ఒక్కరు అక్కడ ఉన్న స్టాఫ్ కానీ పేషెంట్ కానీ ఎవరైనా డయాగ్నోస్ చేస్తే ఆ మాల్ని 1 వీక్ చేయాలి.
లేక ఈవెన్ సినిమా థియేటర్లో అక్కడి నుంచి డయాగ్నోజ్ అయ్యి వచ్చిందని, అంటే ఏ ఏరియాలో అయితే పాపులేషన్ ఉండి స్కూల్స్ కానీ, మాల్స్ కానీ, ఆఫీసెస్ కానీ, థియేటర్స్ కానీ, ఆ ఏరియాలో ఉన్న పర్సన్ని ఒకవేళ కనుక డయాగ్నోజ్ స్వైన్ ఫ్లూ ఏంటంటే 1 వీక్ ఆ స్కూల్ క్లోజ్ చేయాలి, ఆ మాల్ క్లోజ్ చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ ది ప్రివెన్షన్ అనేది మనకు ఫ్యూమిగేషన్ చేసేసి ఆ వైరసెస్ లేకుండా చూసి పిల్లలకు మాస్క్ ఉంటే, ఇప్పుడు చిన్న ఏజ్లో మీరు చెప్పినట్టు కష్టమే కావచ్చు, అయినా కూడా అందరూ మాస్క్ వేసుకున్నప్పుడు మాస్క్ వేసుకుంటారు. హైజీను, దాన్ని పరిశుభ్రత, దాన్ని మనకు ఒకసారి కనుక స్వాబ్ కానీ లేదంటే థ్రోట్ స్వాబ్ కానీ కన్ఫర్మేషన్ వస్తుంది. లేదు అనుకుంటే సస్పిషియస్ ఉన్నప్పుడు మెడిసిన్ ఓసల్టోమావిర్ అని ఉంటుంది, 1 to 3 yearsకు 15 milligrams per day. అదే కనుక 3 to 5 years ఉంటే 45 milligrams per day. అది 6 years to 12 years ఉంటే 60 milligrams per day. అడల్ట్ అయితే 75 milligrams. ఇది 5 to 7 days కనుక ఈ ట్యాబ్లెట్స్ ఫామ్లో ఉన్న ఓసల్టోమావిర్ ప్రొఫిలాక్టిక్గా వేసుకుంటే చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, అందరికీ కవర్ చేస్తుంది. రైట్ డాక్టర్ గారు. అలాగే స్వైన్ ఫ్లూ అనేది ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశం ఉందంటారా? స్వైన్ ఫ్లూ అనేది కేవలము ఎయిర్ బార్న్ అండి. ఎయిర్ బార్న్ అంటే ఎయిర్ ద్వారా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అని తగ్గినప్పుడు మనలో ఉన్న వైరస్ ఎవరైతే సఫర్ అవుతున్నారో స్వైన్ ఫ్లూతో సఫర్ అయ్యే పర్సన్ నుంచి సీక్రీషన్స్ ద్వారా కానీ లేక శ్వాస ద్వారా కానీ ఎయిర్లో వచ్చినప్పుడు అదర్ పర్సన్ అంటే 6 feet దూరంలో కానీ 1 meter దూరంలో ఉన్నప్పుడు అతను పీల్చుకొని ఆ వైరస్ని పీల్చుకొని మనకు వచ్చే ఉంటుంది. రెండవది ఏంటంటే నోసు, థ్రోటు, సీక్రీషన్స్, డైరెక్ట్ కంటామినేషన్. అంటే 1 is ఎయిర్ బార్న్, 1 is కంటామినేషన్. దీని ద్వారా ఒకరి ద్వారా నుంచి ఒకరికి ఎయిర్ బార్న్ అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాము, కంటామినేషన్ అంటే సీక్రీషన్స్ ఉండి ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. రైట్ డాక్టర్ గారు. మరో కాల్ ఉన్నారండి, మహేందర్ గారు. హలో మహేంద్ర గారు, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి సార్, నేను మహేందర్. చెప్పండి. ఇప్పుడు మామూలుగా మా అబ్బాయి కండి 3 days నుంచి మోషన్స్ అవుతూ ఉన్నాయి. మహేంద్ర గారు, మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. టీవీ చూడట్లేదండి. మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు చెప్పండి. టీవీ చూడట్లేదు. అబ్బాయికి ఇన్ఫెక్షన్ తోని మోషన్స్ అవుతున్నాయండి. 3 days నుంచి అసలు తగ్గట్లేదు. అయితే ఇది అడిగితే ఏదో ఇన్ఫెక్షన్ అన్నారు, కానీ 3 days నుంచి మాత్రం అసలేం క్యూర్ అవ్వట్లేదు సార్. ఇది ఇన్ఫెక్షన్స్ మోషన్స్ అనేది గ్యాస్ట్రోఎంటరైటిస్ అండి. గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది బ్యాక్టీరియల్ కావచ్చు, వైరల్ కావచ్చు. ఇది వింటర్ వచ్చింది కాబట్టి మన రోటా వైరస్, లూజ్ మోషన్స్ కూడా ఉంటాయి. అదే కనుక జ్వరం ఉండి, చీము నెత్తురుండి, అంటే మ్యూకస్, బ్లడ్ అండ్ మ్యూకస్ ఉండి, కడుపులో నొప్పితో ఉంటే బ్యాక్టీరియల్. ఏదైనా కూడా తగ్గేందుకు 5 రోజులు టైం పడుతుంది. ఈ 5 రోజులలో మనం చేయగలిగింది ఏంటంటే డీహైడ్రేషన్ పోకుండా, అంటే మనం మోషన్లో వాటర్ పోయినప్పుడు శరీరంలో నీరు తగ్గకుండా మనం ఓఆర్ఎస్ కనుక సప్లిమెంట్ చేసి ఎలక్ట్రాల్ నీళ్ళు కానీ లేదా కొబ్బరి నీళ్ళు కానీ గంజి నీళ్ళు కానీ, జ్వరం వస్తే పారాసిటమాల్ పెట్టి, అంటే శరీరంలో నీరు తగ్గకుండా 5 రోజులు మెడిసిన్ కనుక, అది యాంటీబయాటిక్ అంటే కన్ఫర్మ్డ్ అయితే యాంటీబయాటిక్, లేదంటే వైరల్ అంటే సపోర్ట్ థెరపీ. కేవలం అంటే రోటా వైరస్కు దానికి మెడిసిన్ ఏం లేదు, కేవలం సపోర్టు. బ్యాక్టీరియల్, వైరల్ అనేది మనకు సింపుల్ స్టూల్ ఎగ్జామ్ ద్వారా తెలిసిపోతుంది, బ్లడ్ ఎగ్జామ్ ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని డయాగ్నోజ్ చేసి 1 రోజులో 2 రోజులు తగ్గదు. దానికి డీహైడ్రేషన్ పోకుండా మనం ఓఆర్ఎస్ వాడటం ఇంపార్టెంట్. రైట్ డాక్టర్ గారు. అలాగే ఈ స్వైన్ ఫ్లూ వచ్చిన వాళ్ళలో హై రిస్క్ వ్యక్తులు అని చెప్తూ ఉంటారు. అసలు ఈ హై రిస్క్ వ్యక్తులు అంటే ఎవరంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్వైన్ ఫ్లూ అనేది మనకు ఇన్క్యుబేషన్ పీరియడ్, అంటే వైరస్ శరీరంలో జొరబడి దాని లక్షణాలు చూపించడానికి 1 to 4 days పడుతుందండి. అదే హై రిస్క్ అంటే వాళ్ళలో సెకండ్ డేనే పడుతుంది. అది ఎవరు అంటే చిన్నపిల్లలు, అరౌండ్ 6 months ఏజ్ ఉన్నవాళ్ళు, లేదా ఎల్డర్లీ పీపుల్, ఓల్డ్ ఏజ్ అంటే ఈవెన్ సీనియర్ సిటిజన్స్ అని చెప్పొచ్చు, లేదా డయాబెటీస్తో సఫర్ అయ్యే పిల్లలు కానీ పెద్దలు కానీ, లేక పిల్లలలో కంజెంటల్ హార్ట్ డిసీజ్ అని గుండెలో రంధ్రాలు ఉండి వాళ్ళకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు, ఇది కాక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వెరీ హై రిస్క్.
అంటే ఓల్డ్ ఏజ్, ప్రెగ్నెంట్ ఉమెన్, చిల్డ్రన్ విత్ కంజెంటల్ హార్ట్ డిసీజ్, చిల్డ్రన్ విత్ రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, చిల్డ్రన్ విత్ డయాబెటీస్, పిల్లలు చిన్న బరువు తక్కువ ఉండి అంటే మనకు ప్రీమ్యాచ్యూర్ బర్త్ ఉన్న పిల్లలతో కూడా వీళ్ళందరినీ హై రిస్క్ అంటాం. అంటే వాళ్ళలో మామూలు వాళ్ళకి 4 రోజులు వస్తే ఇలాంటి వాళ్ళు సెకండ్ డే థర్డ్ డేనే మనకు ప్రమాదానికి గురవుతారు. రైట్ రైట్ డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారండి. వేణు గారు, హలో వేణు గారు. హలో హలో సార్. వేణు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. అవునండి, మా పాపకు 3 years అండి. 3 months. 3 years అంటండి. 3 years. 5 days జ్వరం వస్తుంది, జలుబు ఉంది, తగ్గట్లేదు, పారాసిటమాల్ వాడుతున్నారు. ఇది 3 years బేబీ జ్వరం రావడం అనేది, జ్వరము జలుబు తగ్గట్లేదు. అదే జ్వరం అనే దానికి దాదాపు 300 వ్యాధులకు జ్వరంతో మనకు లక్షణం చూపిస్తుంది. దీంట్లో మలేరియానా, టైఫాయిడా, గ్యాస్ట్రోఎంటరైటిసా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనా, డెంగ్యూ ఫీవరా, లేదా వైరల్ ఫీవరా, లేక గ్యాస్ట్రోఎంటరైటిసా అనే దానికి దేనికైనా జ్వరంతో స్టార్ట్ అవుతుంది. ఆ జ్వరం అనే దానికి పారాసిటమాల్ ఇచ్చి స్పాంజింగ్ చేసి డిహైడ్రేషన్ కాకుండా చూసుకొని, అంటే యూరిన్ అవుట్పుట్ 4 to 6 hours ఒక్కొక్కసారి టాయిలెట్కి వెళ్ళి మూత్రం చేసేటట్టు చూసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకుపోతే దానికి యాంటీబయాటిక్ అవసరమా, లేకపోతే సపోర్ట్ థెరపీ సరిపోతుందా, లేకపోతే హాస్పిటల్ అడ్మిషన్ అవసరమా, లేకపోతే ఏమైనా పరీక్షలు అవసరమా అనే దాన్ని నిర్ధారిస్తారు. రైట్ రైట్ డాక్టర్ గారు. అలాగే ఇప్పుడు స్వైన్ ఫ్లూలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు, స్వైన్ ఫ్లూ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.